చేస్తున్నారు. రైట్. శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి వైసీపీ కార్యకర్త హత్య జరిగిన తీరు, ఆ తర్వాత పోలీసులు వ్యవహరించిన వైనం, నిన్న జగన్ గారు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడిన సందర్భం, అంత్యక్రియలకు కూడా వెళ్ళనీయకుండా అడ్డుపడే పరిస్థితి, వీటన్నిటి మీద మీ అభిప్రాయం? సార్, నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక అరాచకమైనటువంటి ఆటవిక సంప్రదాయానికి తెరదీశారు సార్. ఒక దళితుడైనటువంటి సాల్మను పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం ఆ పిన్నెల్లి గ్రామానికి చెందినటువంటి ఆ గ్రామంలోని దళితుల్ని, అనగాని వర్గాల వారిని, అదేవిధంగా ముఖ్యమైనటువంటి సామాజిక వర్గాన్ని ఒక్క గ్రామం నుంచే 300 కుటుంబాలను 2024 ఎన్నికలు అవగానే ఊర్లు ఇడిపించారంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇది నేను ఒక్క పిన్నెల్లి గ్రామం గురించి చెప్తున్నాను. ఎంటైర్ పల్నాడు జిల్లాలో తీసుకున్నట్లయితే సార్, దాదాపు వేలాది మంది ఆ ఊర్లు వదిలేటట్టుగా చేసేటువంటి ఈ కొత్త సంప్రదాయాన్ని తెరదీసింది చంద్రబాబు నాయుడు కూటమి. ఇక రెండవది, ఆ సాల్మాన్ వచ్చేసి వాళ్ళ భార్య పక్క ఊర్లో ఉంటూ, ఈయన ఎక్కడికో వెళ్ళిపోతే వలస వెళ్ళిపోయి పక్కంతా భయపడి ఎక్కడో తలదాచుకుంటా ఉంటే, వాళ్ళ భార్య అనారోగ్య పాలైతే ఊరికి వెళ్తే, ఆ ఊర్లో చూడ్డానికి వెళ్ళినటువంటి రాత్రి వెళ్తే తెల్లవారే లోపల ఈ కూటమి చంద్రబాబు మనుషులు వెళ్ళేసేసి ఎరపతినేని మనుషులు దాదాపు పోలీసుల సహకారంతో తలలు పగలగొడితే ఇమ్మీడియట్గా నరసరావుపేట ఆసుపత్రి, అక్కడ కాదని గుంటూరు ఆసుపత్రిలో చేర్చి సర్జరీ జరిగి ఇంకో సర్జరీకి ప్రయత్నం చేసేటప్పుడు చనిపోయారు. అంటే దీన్ని సంబంధించినటువంటి ఒక దళితుడు సాల్మాన్ అనేటువంటి వ్యక్తి చనిపోతే దానికి ప్రధానమైనటువంటి కారణము ఈ రెడ్ బుక్ రాజ్యాంగము, ఈ పొలిటికల్ గవర్నెన్సే. కేవలం వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడాను పల్నాడు జిల్లాలో ఉండకూడదు. ఏ గ్రామంలో అయినా కూడా ఊర్లు వదిలేళ్ళాలి, ఊర్లు పొలాలన్నీ కూడా బీళ్లు పట్టుకొని కనీసం అంటే గనక ఎవరన్నా బాగలేకపోతే, ఎవరన్నా చుట్టాలు ఎవరన్నా ఒకరో ఇద్దరో ఉంటే చనిపోతే చూడ్డానికి కూడా ఎల్లనివ్వకుండా ఆంక్షలు విధించేటువంటి ఈ నీచ నిష్కృతమైనటువంటి సంప్రదాయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చారు. ఈ వ్యక్తి హత్య జరిగిన తర్వాత ఇది క్రిటికల్ గా ప్రభుత్వ హత్యనే. పోలీసులు పొలిటికల్ గవర్నెన్స్ లో భాగంగా ఇతను చంపారు. తర్వాత ఇతని బాడీని ఊర్లోకి తీసుకెళ్తే సమీప బంధువులను కానీ, వైసీపీ ముఖ్య నాయకులు, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి మనవడు, అదేవిధంగా శాసనసభ్యుడు పనిచేసినటువంటి కాసు మహేష్ చెల్లుతున్నా కూడా అడ్డుకోవడము, ఊర్లోకి రాకుండా దాదాపు 3 గంటల సేపు బైఠాయించి అక్కడ నిరసన చెలిపిన తర్వాత ఆంక్షలతో అతి కొద్ది మందిని లోపలికి పంపించారు. అంటే శవాన్ని చూడడానికి కూడా అక్కడికి పంపించలేదు. వీళ్ళంటే కనుక ఎంత కర్కటంగా ఉన్నారనేటువంటిది ఈ పోలీసు వ్యవస్థలో అర్థం చేసుకోవాలి. ఇక రెండవది సార్, ఇది జరిగినటువంటి అంశాలన్నీ చూసుకున్నట్లయితే నిన్నటి వరకు ఒక పదే సుధాకర్ అనేటువంటి దళిత డాక్టరు, మత్తు డాక్టర్ గుర్తుంటది. ఆయన చేసినటువంటి మానసిక స్థితి వల్ల పబ్లిక్ అంతా చూడగానే అతను ఏ విధంగా అట్లా చనిపోయాడో చూసాం. అతని చేష్టలు కానీ అంతా కూడా దాన్ని రాజకీయంగా వాడుకొని ప్రతి సందర్భంలో అసందర్భంలో దళితుడైన సుధాకర్ చంపారంటే ఆ రోజు ప్రభుత్వం స్పందించి ఏమాత్రము విచారం చేసేసి అది పూర్తిగా ఆయన వరకే చేసింది. అయినా కూడా ₹1 కోటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈ రోజు ప్రభుత్వ హత్య, మీరు సాల్మన్ చేసింది ప్రభుత్వ హత్య. ఇది ఒకటే కాదు, పల్నాడు జిల్లాలోనే 2024 కూటమి వచ్చిన తర్వాత 7 మందిని హత్య గావించారు సార్. ఒక్క జిల్లాలో నేను చెప్పేది 7 మంది హత్య చేశారు. 7 మందిని. ఈ పొలిటికల్ గవర్నెన్స్, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, ఇదంతా కూడాను. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్పారు, మీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగానికి ఎంతమంది బలి కావాలి. రాష్ట్రంలో ఎంటైర్ ప్రాంతం అంతా కూడా చూసుకున్నట్లయితే నిన్న కూడా తాడేపల్లి సమీపంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్లే సమీపంలో బోట్ యార్డ్ ఉంటుంది. ఈరోజు పేపర్లో చూసాము. అక్కడ 10 గంటల తర్వాత వెళ్తుంటే ఒక మహిళను కిడ్నాప్ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేశారు. అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కనీసం చంద్రబాబు ఇంటి సమీపంలోనే జరిగింది. ఇది ముఖ్యమంత్రి సమీపంలోనే 1 కిలోమీటర్ దూరంలో ఇలా జరుగుతూ ఉంది. ఈ యొక్క సాల్మన్ హత్య ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్యనే. కూటమి నాయకులే దగ్గరుండి పోలీసులతో చేసుకుని చేతులు కలిపి చేశారు. ఇటువంటి హత్య రాజకీయాలను విత్తితే అది మొలకయ్యి చెట్టు నాటిన తర్వాత అటువంటి విత్తనాలే విత్తది. ఇది మంచి సంప్రదాయం కాదు చంద్రబాబు అని పదే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి
మేము ప్రభుత్వం పోయిన తర్వాత వాళ్ళు చేసే ఈ వికృత చేష్టలకు సమాధానంగా ప్రతిసారి చెప్తున్నారు. అయినా కూటమి నాయకులు ఈ పొలిటికల్ గవర్నెన్స్ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఇంతటి దాష్టికాలకు పాల్పడతా ఉంటే ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువున కూల్చేసేసి ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తూ ఈరోజు ఎన్నికలు లేవు సార్. అక్కడ కనీసం స్థానిక సంస్థలు ఎన్నికలు లేవు. ఎన్నికల్లో అయితే ఎన్నికల్లో కూడా వాళ్ళు అనుకోవచ్చు. అంటే దాదాపు 19 నెలలైనా కూడా ఊరి బయటనే ఉండాలా? దగ్గర 1000 మంది సభ్యులు 300 కుటుంబాలు బయటికి వెళ్ళాలా? ఏం జరుగుతుంది ఇది? బీహార్ లో కూడా ఇలా జరగలేదు. 20 ఏళ్ల కింద బీహార్ లో కూడా పేపర్లు మీరు చదివింటారు. ఏదన్నా ఉంటే కక్షలు కారణ్యాలు ఉండొచ్చేమో కానీ ఊర్లు వదిలి మాట్లాడితే నేను అంటారు ఆయన చంద్రబాబు నాయుడు గారు. పండగలకు సంప్రదాయాలకి ఊర్లలో కూడా తీసుకొచ్చేటువంటి సంప్రదాయం కనిపెట్టింది నేనే అని. ఇప్పుడు ఎలా ఉందంటే ఊర్లలోకి వచ్చినటువంటి వాళ్ళని చంపడం కూడా ఈయన కొత్త సంప్రదాయం తీసుకొని వచ్చాడు. సొంత ఊర్లకు వచ్చిన వాళ్ళని, సొంత పండగలకు వచ్చిన వాళ్ళని, సొంత భార్యను చూడడానికి వచ్చిన వాళ్ళని కూడాను చంపేటువంటి విష సంస్కృతి ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చినా అంటే లోకేష్ గారు ఇది ఏంటి సార్? ఎక్కడికి వెళ్తుంది ఇది? మామూలు విషయం కాదు. ఎంటైర్ ఈ రోజు అంతా కూడాను ప్రతి దళితుడు కూడా బయటకు వస్తున్నాడు. అంటే ఇది అణగారిన వర్గాల మీద ఎప్పుడో 40-50 ఏళ్ల కిందటో స్వాతంత్రం రాకముందో ఒక దళితుల్ని అణగారిన వర్గాలను అణిచివేస్తున్నారో మరోసారి ఈయన హయాంలో పెత్తందారి వ్యవస్థ వచ్చి దళితులు అణగారిన వర్గాలని ఉక్కి పిడికలతో బిగుస్తూ అరికాలతో నొక్కుతూ ఎదురొస్తే చంపుతూ మర్డర్లు చేస్తూ కేసులు కూడా ఇంకోటి దుర్మార్గం ఏంటంటే సార్ జరిగిన తర్వాత ఈ సాల్మాన్ 3 రోజులు చనిపోయారు కదా, ఇమ్మీడియట్ గా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సాల్మాన్ మీద హత్య చేశారు సార్. టీడీపీ వాళ్ళ మీద దాడి చేశారని సాల్మాన్ మీద కేసు పెట్టారు. దళితుడి మీద కేసు పెట్టారు. అంటే పోలీసులు చాలా కేసులు అట్లాగే చేస్తున్నట్టున్నారు కదా సార్. చాలా కేసులు అట్లాగే చేస్తున్నట్టున్నారు కదా. సాలూరు దగ్గర పాపం ఆ బాల్య ఒక యువతి తన మీద జరుగుతుందంటే వేధింపులు జరుగుతున్నాయంటే ఆవిడ మీద కేసు పెట్టి జైల్లో పెట్టారు. అది చాలా విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. రైట్. కనీసం అంటే ఇటువంటి కేసులోనైనా కూడాను ఆయన తలలు పగలగొట్టి రాట్లతో తీవ్రంగా వేధించి చేసిన తర్వాత కూడా ఆయన మీద పోలీసులు ఎలా కేసులు పెట్టారనేటువంటిది ఆశ్చర్యంగా ఉంది. రైట్.